11వ శ్లోకము. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. ఇందులో దుర్యోధనుడు ఏం చెప్తున్నారంటే, దుర్యోధనుడికి అర్థమైన విషయం ఏంటంటే, భీష్ముడు చాలా అంటే మొత్తం ఎంత బలవంతుడంటే మొత్తం తలుచుకుంటే పాండవ సైన్యాన్ని అంతా కూడా ఒక క్షణంలో తుదముట్టించగలడు. కానీ భీష్ముడిని చుట్టూ కూడా రక్షణ వలయం ఏర్పాటు చేయమని చెప్తున్నాడు. ఎందుకంటే భీష్ముడు శిఖండితోటి ఆడవాళ్ళతోటి యుద్ధం చేయనని చెప్పి ఒక ప్రతిజ్ఞ పూనాడు. అందుకని ఆ విషయం తెలిసిన పాండవులు అలాంటి వాళ్ళెవరన్నా ఎదురుగుండా తీసుకొచ్చి భీష్ముణ్ణి ఒకవేళ యుద్ధం చేయకుండా చేస్తారేమోనని ముందే ఊహించి అతని చుట్టూ రక్షణ వలయం ఏర్పరిచి బయటకు వచ్చే దారుల్లోనూ మా సేన బయటికి వెళ్ళే దారుల్లోనూ వ్యూహంలోకి వచ్చే దారుల్లో అన్ని చోట్ల భీష్ముని చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేయమని చెప్పాడనమాట. 12వ శ్లోకము. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. అంటే ఇక్కడ ఇప్పటిదాకా దుర్యోధనుడు వ్యూహాన్నంతటినీ కూడా రివ్యూ చేయడము, మళ్ళీనేమో వాళ్ళ బలం ఎక్కువ ఉంది, మా బలం ఎక్కువ ఉంది, మళ్ళీ సగం భయంతో మళ్ళీ సగం ధైర్యం తెచ్చుకుని ఈ వాద ప్రతివాదనలన్నీ కూడా అన్నీ చెప్తున్నాడు కదా ఆచార్యునితో. ఇవన్నీ విని తర్వాత డైరెక్ట్గా యుద్ధ వ్యూహంకి ఇంకా మైండ్ని సెట్ చేసుకుని యుద్ధ వ్యూహానికి దిగిపోయాడు కదా. భీష్ముడిని రక్షించండి, మనం ఇలా లీడ్ చేద్దాం అని చెప్తున్నాడు కాబట్టి ఇంకా ఎంతో ఆనందపడ్డాడు. సరే, తన డైలమా అంతా వదిలేసి యాజ్ ఏ గుడ్ వారియర్ తను యుద్ధం చేయడానికి ప్లాన్ చేయడం మొదలుపెట్టాడని వినంగానే ఏం చేశారంటే, ఎంతో ఆనందించి కురువృద్ధుడు పితామహుడు అయిన మన భీష్ముడు శంఖాన్ని, ప్రతాపవంతుడైన భీష్మ పితామహుడు శంఖాన్ని ఊదాడు. ఆ శంఖం ఒక పెద్ద సింహనాదంలా మొత్తం అంతా మారుమోగిపోయిందనమాట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, భీష్మ పితామహుడు అందరికంటే పెద్ద కాబట్టి ఆ రోజుల్లో ధర్మము ఎంత ధర్మయుద్ధాలు జరిగేవంటే ఈ పక్షం వాడ ఆ పక్షం వాళ్ళ అన్నది పక్కన పెట్టి అతని వయసుకి అనుభవానికి అంతటికి గౌరవం ఇచ్చి భీష్మ పితామహుడు సింహనాదం చేసి శంఖనాదం చేసి యుద్ధం ప్రారంభించే వరకు కూడా పాండవులు కానీ శ్రీకృష్ణ పరమాత్మ కానీ ఎవ్వరూ కూడా ఆ మర్యాదను అతిక్రమించకుండా ఆయన్ని శంఖం ఊదిన తర్వాతనే వాళ్ళు తమ శంఖాలతో బదులు చెప్పారు యుద్ధం ప్రారంభించడానికన్నమాట. 13వ శ్లోకము. తతఃశంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. సేనాధిపతి అయిన ఈ భీష్మ పితామహుడు చేసిన శంఖనాదం సింహనాదంలా ధ్వనించింది అని అనుకున్నాం కదా. అది వినేటప్పటికీ కౌరవపక్ష సేనలందరిలోనూ ఉత్సాహం పెళ్ళుబికిందనమాట. వాళ్ళు వెంటనే తమ దగ్గరున్న యుద్ధ వాయిద్యాలన్నిటినీ వాయించడం మొదలుపెట్టారు. కొమ్ము బూరాలు, కొంతమంది చిన్న చిన్న డ్రమ్స్ లాంటి మన దుందుబులు అని అంటాం కదా, తాళాలు, శంఖాలు, ఇవన్నీ కూడా మొత్తమైన యుద్ధ వాద్యాలన్నిటినీ ఒకేసారి మ్రోగించారనమాట. దాంతో అక్కడ పెద్ద శబ్దం ఏర్పడింది, అతి ఉగ్రమైన శబ్దం ఏర్పడింది అనమాట. 14వ శ్లోకము. తతశ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః. అప్పుడు కౌరవ సైన్యం వాళ్ళు శంఖాలు ఊదడం చూసి వెంటనే దానికి సమాధానంగా మన వైపునున్న శ్రీకృష్ణార్జునులు కూడా తమ దేవదత్తం అంటే దివ్యమైన శంఖాలని పూరించడం మొదలుపెట్టారు. వాళ్ళు తెల్లని గుర్రాలతో పూడ్చిన రథం మీద ఉన్నారనమాట. వాళ్ళకి దేవతల ద్వారా ప్రాప్తించాయన్నమాట దివ్యమైన శంఖాలు. యుద్ధంలో వీళ్ళిద్దరివే దివ్యమైన శంఖాలు. వాళ్ళు ఏం చేశారంటే గట్టిగా ఒకసారి పూరించారు. 15వ శ్లోకము. పాంచజన్యం హృషీకేశః దేవదత్తం ధనంజయః పౌండ్రం దధ్మో మహాశంఖం భీమకర్మావృకోదరః. ఇందులో ఏం చెప్తున్నారంటే వారి శంఖాల పేరు, దివ్య శంఖాల పేర్లు చెప్తున్నారు. హృషికేశుడు అంటే ఇంద్రియాలను జయించేసిన వాడనమాట.
అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ శంఖం పేరు పాంచజన్యము. సరే, ధనంజయుడి అంటే మన అర్జునుడి శంఖం పేరు దేవదత్తము. ఇది ఖాండవ దహనం టైంలో అర్జునుడికి సంప్రాప్తించింది. పౌండ్రం దద్మో మహాశంఖం అంటే ఒక పెద్ద అతి వాల్యూమ్లో అతి పెద్దదైన ఒక పౌండ్రం అనే శంఖాన్ని వృకోదరుడు అంటే అతిపెద్ద కాయం గల ఆ భీమసేనుడు పూరించాడు. ఇది ఈ శ్లోకం యొక్క అర్థము. గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.